ఒకవేళ భయపెట్టిన పైకి నటన చేస్తారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు. జగన్ నీ రైట్స్ కి భయపడను, నీ బెదిరింపులకు జంకను, నా సంస్థల మీద ఎన్నిసార్లు దాడులు చేస్తారో చేసుకోండి అని మాజీ మంత్రి నారాయణ సవాల్ విసిరారు. జగన్ ది సైకో పరిపాలన అన్నారు. నెల్లూరు నగరంలోని 1152వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వు ఎన్నిసార్లు రైడ్స్ చేయించినా భయపడనని, ఇంకా ఎన్నిసార్లు చేయిస్తావో చేయించుకో అని నారాయణ సవాల్ విసిరారు. ఇది అరాచక పరిపాలనని, ప్రజా పరిపాలన కాదని, అసలు ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. కేవలం ప్రజల్ని హింసించి వాళ్ళ వైపు తిప్పుకోవాలన్నదే ప్రయత్నమన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, పైకి భయపడినట్లు నటిస్తున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ఓటు ఆయుధాన్ని చూపిస్తారని చెప్పారు. నారాయణ గ్రూప్స్ పై ఎందుకు రైడ్ చేశారో వారికి తెలియదన్నారు. స్కూల్ బస్సులకి ట్రాన్స్పోర్ట్ శాఖ అంటున్నారని, అసలు ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లు వ్యాపారస్తుల ఇళ్లలో సోదాలు చేసిన దానికి సంబంధం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏదైనా నోటీసులు ఇవ్వండి అని, ఏమైనా కట్టాల్సి ఉంటే కడతానన్నారు. అంతేకాని నోటీసు ఇవ్వరని, ఏం చెప్పరని, ఒక్కసారిగా 150 మంది పోలీసులతో రావడం, తనకి క్లోజ్గా ఉండే వాళ్లపైన టీడీపీ నేతలు, డాక్టర్లు, లెక్చరర్స్, ఎంప్లాయీస్ ఇళ్లలోకి వచ్చి సోదాలు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అసలు ఇది ప్రజాస్వామ్యమేనని ప్రశ్నించారు. మీకు అందరికీ తెలుసు, ఇది అరాచక పరిపాలన తప్పితే సరైన పరిపాలన లేదు, ప్రజా పరిపాలన లేదు, ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చే ప్రభుత్వం కాదు ఇది. కేవలం అరాచమెంట్ చేసి వాళ్ళ పక్క తిప్పుకోవాలని, అది ఎవరు తిరుగుతారండి? ఒకవేళ భయపెట్టిన పైకి నటన చేస్తారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటు రూపం చూపిస్తారు. ఈ మధ్య నారాయణ గ్రూప్ మీద రైడ్ చేశారు. ఎందుకు రైడ్ చేశారో తెలీదు. అదేమంటే స్కూల్ బస్సులకు ట్రాన్స్పోర్ట్ అంటున్నారు. ట్రాన్స్పోర్ట్కి డాక్టర్లలో రైడ్ చేసేదానికి, వ్యాపారస్తులలో రైడ్ చేసేదానికి సంబంధం ఏంది అసలు? అసలు స్కూలు బస్సులు రన్ చేస్తుంది. ఏదైనా ఉంటే నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఏదైనా కావాల్సింటే కడతారు. నువ్వు నోటీస్ ఇవ్వు, ఏమీ చెప్పవు. ఏకదమ్ వచ్చేసి ఒక 150 మంది 200 పోలీసులు తీసుకురావటం. నెల్లూరు సిటీలో నారాయణకి ఎవరైతే క్లోజ్గా ఉండారో వాళ్ళకి, ఎవరైతే రాజకీయ నాయకులు క్లోజ్గా ఉండారో వాళ్ళు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఎంప్లాయీస్ మీద ఏంది అసలు ఇది ప్రజాస్వామ్యమేనా? నీకు ట్రాన్స్పోర్ట్ చూసుకో, నీకేం కావాలో నువ్వు నోటీస్ నీకేమైనా కాల్చి కడతారు. కట్టుకుంటే కోర్టుకి లాగు, మేము కాదంటలేదు. అంతేగాని మొన్న ఒక 1 వీక్ 10 డేస్ అయింది, నారాయణలో అనాథరైజ్డ్ డ్రగ్స్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు అని చెప్పి ఒక 150 మంది పోలీసులు వచ్చి నానా బీభత్సం చుట్టి ఒక 1 వీక్ 10 డేస్ అయింది. మళ్ళీ ఇప్పుడు పెరిగిస్తారు. మళ్ళీ ఎన్నిసార్లు వస్తారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, వచ్చే లోపల ఆ తర్వాత ఎన్నిసార్లు వస్తారో. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అధికారులకు నేను చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా చేస్తారు రాజకీయ నాయకులు. జగన్మోహన్ రెడ్డి అంటేనే యాక్చువల్గా ఒక గ్రెడ్జ్ టైప్. ఇట్ ఈజ్ ఏ సైకో పరిపాలన. ఎందుకు అంటున్నది? మంచి పరిపాలన కాదు, సైకో పరిపాలన ఎందుకు అంటున్నారంటే, అందుకే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ ప్రజల సమస్యలు తీర్చాలి. లేకుంటే 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు ఓటు రూపం చూస్తారు. ఓటు ద్వారా వాళ్ళ యొక్క ప్రతాపం చూపిస్తారు. అయిపోయింది కొద్ది రోజులే, ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో 54 డివిజన్లో ఉన్న, సిటీ కాదు రూరల్లో 54 డివిజన్లో ఉన్న వాళ్ళందరూ ప్రతాపం చూస్తారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే 54 డివిజన్లో ఉన్న అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేస్తాను. అండర్ గ్రౌండ్ చేస్తే దోమలు లేని నగరం అవుతుంది. ప్రపంచంలో నేను ఎన్నో నగరాలు తిరిగా అమరావతి రాజధాని కోసం, ఎక్కడికి పోయినా దోమలు లేవు. కారణం ఏంటంటే వాడికంతా అండర్ గ్రౌండ్ సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో జరుగుతుంది. దాన్ని నేను నెల్లూరు తెచ్చా, కానీ దాన్ని అలా చేశారు. కాబట్టి మరి కొద్ది రోజులే నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, మీ దోమలు పెడితే కేవలం 2 నెలలు ఓర్చుకోండి. ఖచ్చితంగా ఈ సమస్య 100% ఫస్ట్ రాగానే తీర్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగుదేశం, జనసేన ఈ 2 కలిపి రాష్ట్రంలో కంటెస్ట్ చేస్తున్నాయి. ప్రతి దగ్గర కోఆర్డినేషన్ ఉంది. నేను ఏ రోజు చెప్పాను మీకు టీవీల ద్వారానే, జనసేనకి టికెట్ ఇచ్చినా నేను ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా, తెలుగుదేశంలో ఇంకెవరికి ఇచ్చినా ఇంతకంటే ఎక్కువ కష్టపడి చేస్తా అని చేశాను. అందరినీ కలుపుకొని పోతాం, ఎటువంటి ఇది లేదు. నాకు యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్టులు, కేసులు,
వీటన్నిటితో నిమగ్నమై దాదాపు నేను 5 రోజులు నేను వార్డుల్లోకి వచ్చి 5 రోజులు 6 రోజులు కేవలం కోర్టులు కేసులు రేపు యాక్చువల్గా మేము కోర్టులో వేసాం. రేపు ఒక్కరోజే మళ్ళీ 3 రోజులు సెలవు వస్తుంది, ఫ్రైడే సాటర్డే సండే. అందువల్ల నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చాను. అందరినీ కలుస్తాం. మాకు ఎటువంటి గిగోలు ఉండవు. ప్రతి చిన్న జనసేన ప్రతి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు అందరినీ కలవటం జరుగుతుంది. 11వ డివిజన్లో రాయపాలెం అనే యొక్క ఏరియాలో డోర్ టు డోర్ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో తిరుగుతున్నాం. అయితే ప్రజల నుంచి స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. అసలు వాళ్ళే చూపిస్తున్నారు. వాళ్ళే నేరుగా బయటకు వచ్చి ఇంట్లో నుంచి ఆ రోడ్డు చూపిస్తారు. మీరు వేసిన రోడ్డే, మీరు కట్టిన కాలాలే. అయితే దోమలు విపరీతంగా ఉండే భరించలేకపోతున్నాం. కాలువలు తీయటంలా. అట్లీస్ట్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇవ్వాలి వాళ్ళు. 550 కోట్లతో నెల్లూరు అండర్ గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చి 90% పూర్తి చేసి జస్ట్ నీళ్ళన్నీ భూమి లోపల బయట ఎక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడ ట్రీట్ చేస్తారు, వదిలేస్తారు. దోమలు లేని నగరం 54 డివిజన్లలో దోమలు లేని నగరం రావాలంటే మనం ఇప్పుడు నిలబడి కింద చూడండి. యాక్చువల్గా ఈ డ్రైనేజ్, ఇదే డ్రైనేజ్, చక్కటి డ్రైనేజ్. అసలు ఎక్కడ పోయినా ప్రతి 10 అడుగులు 15 అడుగులకి యాక్చువల్గా ఆ డ్రైనేజ్ ఇవ్వబడుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి 550 కోట్లతో లైన్స్ వేస్తే 5 సంవత్సరాలు అయిపోతే కేవలం ప్రజలకి ఇంటి నుంచి కరెక్ట్ గతి లేదు ఈ ప్రభుత్వానికి. ఏం ప్రభుత్వం తెలియదు. వైకల్యం శాశ్వతం కాదు, వ్యసనం మార్చలేనిది కాదు. తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చడానికి, మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. డిప్రెషన్, చావు భయం, సూసైడ్ ఆలోచనలు, దురలవాట్ల నుండి బయటపడలేకపోవడం, అతిగా టెన్షన్ పడడం, నిద్ర లేకపోవడం, నరాల బలహీనత, ఇటువంటి ఎన్నో మానసిక వైఫల్యాలను నయం చేయడానికి నెల్లూరు పరిసర జిల్లాలో మరెక్కడా లేని విధంగా మానసిక వ్యాధి నిర్ధారణ మరియు నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందిస్తుంది నారాయణ. అడ్మిషన్ అయిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా 100% ఉచిత వైద్యం అందిస్తూ సిటీ స్కాన్ ఉచితం, ఈసీటీ పరీక్ష పూర్తిగా ఉచితం, మద్యపానం మాన్పించుటకు ఉచిత డి అడిక్షన్ సెంటర్ సదుపాయం, ఇలాంటి మరెన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.